రహస్యం లేదు ఇందులో. మీరు అందరు చేసేదే ఎందుకు ఈటింగ్ క్లీన్, మేబీ కంప్లీట్ అవాయిడెన్స్ ఆఫ్ ఆల్కహాల్ ఒకటి మ్యాక్సిమం. మినిమల్ ముందు కొంచెం సోషల్ డ్రింకింగ్ ఉండేది. ఐ థింక్ ఐ క్విట్ ఆల్మోస్ట్ వన్స్ ఆర్ ట్వైస్ అ మంత్, వెరీ మినిమల్. ఇంకా ఎక్స్ట్రీమ్లీ సోషల్ అనుకోండి అది. ఐ కెన్ కన్సిడర్ మనకు ఆల్కహాల్ తాగేమని చెప్పలేము. తర్వాత ఫిట్నెస్ అంటే అట్లీస్ట్ వీక్లీ 4 days ఆఫ్ స్ట్రెంగ్త్ ట్రైనింగ్ ఒకటి. తర్వాత ఎనమెన్ సప్లిమెంట్స్, రైట్. ఎనమెన్ అండ్ కోక్యూ అంటాము. ఈ రెండు కూడా బాడీలో న్యాచురల్ కొలాజన్ స్టిమ్యులేట్ చేసేసి మన వైటాలిటీని ఇంప్రూవ్ చేస్తాయి. సో స్కిన్ విల్ న్యాచురల్లీ లుక్ గుడ్. స్కిన్కి సెపరేట్ చేయాల్సిన అవసరం లేదు. స్కిన్ కేర్కి స్కిన్కి మనం స్కిన్ ట్రీట్మెంట్ తీసుకుని సరిపోదు. వితౌట్ మీ ఇంటర్నల్గా హెల్త్ సరిగ్గా లేకుండా స్కిన్కి మనం ఎంత పౌడర్ వేసుకున్నా కూడా యూ లుక్ పేల్, కరెక్ట్, యూ నాట్ హెల్దీ. సో స్కిన్ హ్యాస్ టు బి న్యాచురల్లీ హెల్దీ. డీటాక్స్, గుడ్ స్లీప్, మినిమల్ ఎక్సర్సైజ్ అండ్ స్ట్రెంగ్త్ ట్రైనింగ్, అట్లీస్ట్ 30 minutes ఆఫ్ సన్లైట్ ఎవ్రీ డే, అండ్ స్లీప్ ఆన్ టైమ్. ఇవి కనుక చేయగలిగితే 40-50% ఆఫ్ ద ప్రాబ్లమ్ ఈజ్ ఆల్రెడీ టేకెన్ కేర్. ఇన్ అడిషన్ టు దట్ ఫ్యూ సప్లిమెంట్స్ మీ రిక్వైర్మెంట్ బట్టి. వైటమిన్ డి ఐ రికమెండ్ టు మోస్ట్ ఆఫ్ ద పీపుల్. మెగ్నీషియం జింక్ కాంబినేషన్ సప్లిమెంట్స్. పోస్ట్ 40 వాళ్ళకి ఎనమెన్ ఐ రికమెండ్ ఎనమెన్. ఎనమెన్ అంటే ఎగ్జాక్ట్ అర్థం ఏంటి? ఎనమెన్ అంటే మనకు ఇది బి కాంప్లెక్స్లో ఉండే ఒక పర్టికులర్ థింగ్. ఇది మన బాడీలో అన్ని ఫంక్షన్స్కి ఇది కోఎంజైమ్. రైట్. సో ఎనమెన్ వల్ల ఏజింగ్ స్లో అవడంతో పాటు డిఎన్ఏ రిపేర్ కూడా అవుతుంది, ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది, స్లీప్స్ ఇంప్రూవ్ అవుతాయి, మజిల్ రికవరీ పెరుగుతుంది. సో ఓవరాల్గా మీ ఓవరాల్ సిస్టమ్కి ఇది యాక్ట్స్ లైక్ యాడ్ ఆన్. టాబ్లెట్స్ రూపంలో దొరుకుతుందా? బోత్. ఇప్పుడు షిఫాలి నేను ఐ సస్పెక్ట్, నాకు తెలియదు, అంటే మనకు కరెక్ట్గా వాళ్ళు ఇంకా డిస్ప్లే చేయలేదు ఎనమెన్. అది మోస్ట్లీ ఎనమెన్ ఇంజెక్షన్ అయి ఉండొచ్చు అనుకుంటున్నాను. రైట్. ఎనమెన్ కాకుండా ఇంకోటి కూడా చెప్పారు, గ్లూటాథైన్. అది గ్లూటాథైన్. సో అది రెండు కాంబినేషన్లో కూడా మనం వర్క్ చేయొచ్చా, లేకపోతే % డిఫరెంట్గా ఉంటుందా? యూజువల్గా యాంటీ ఏజింగ్ వాడే కామనెస్ట్ ఇంజెక్షన్స్ వరల్డ్ వైడ్ ఈ రెండే ఇంజెక్షన్స్. అంటే ఇది కాకుండా హార్మోన్స్ ఇస్తారు, బట్ ఐవీ ఫామ్లో ఇవ్వరు. అది హార్మోన్స్ ఏదైనా ఇంజెక్టబుల్స్ కానీ లేదంటే ప్యాచెస్ రూపంలో ఇస్తారు, క్రీమ్స్ లాగా. మెన్ అండ్ ఉమెన్కి వేరు వేరు ఉంటాయి మనకు. అది పోస్ట్ మెనోపాజల్కి ఉమెన్కి ఒకలా ఉంటుంది. అండ్ 40s 50s తర్వాత మెన్లో యూజువల్గా న్యాచురల్ హార్మోన్స్ డిక్లైన్ అవుతాయి. సో వాళ్ళకి విల్ గివ్ యూ సమ్, వాళ్ళ న్యాచురల్ హార్మోన్స్ని జెల్ ఫామ్లో ఓడిస్తాం ఒకసారి, అండ్ విల్ స్టిమ్యులేట్ దేర్ న్యాచురల్ యాక్సెస్. రైట్. అంటే ఎవరైనా సపోజ్ మీ దగ్గరికి వచ్చి 40sలోనో 50sలోనో వచ్చి మీలాగా నేను యంగ్గా తయారవ్వాలండి అని అంటే ఎగ్జాక్ట్లీ మీకు కావాల్సిన టెస్ట్లు ఏంటి, ప్రాసెస్ ఏంటి అంటే ఏం చెప్తారు? కంప్లీట్గా బాడీ ఇవాల్యుయేషన్ చేయాల్సి వస్తుంది. బ్లడ్ పారామీటర్స్ అని చెక్ చేసుకోవడము, తర్వాత వాళ్ళ బాడీలో కంపోజిషన్ ఎట్లా ఉంది, స్కెల్టల్ మజిల్ ఎట్లా ఉంది, లేదంటే ఫ్యాట్ కంపోజిషన్ ఎంత ఉంది, దాన్ని రివర్స్ చేయడానికి వాళ్ళ లైఫ్ స్టైల్కి ఏమి యాడ్ చేయగలుగుతాం. ఇప్పుడు ఆల్రెడీ డిసిప్లిన్ ఉన్న వాళ్ళకి మినిమల్ రిక్వైర్మెంటే ఉంటుంది. కరెక్ట్. కొంతమందికి ఆల్రెడీ చేసి కూడా వాల్యూమ్ రాదు వాళ్ళకి. నేను ఎక్సర్సైజ్ చేస్తున్నాను బట్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు గెయిన్ మజిల్. వాళ్ళకి వీ మైట్ యాడ్ సమ్ హార్మోన్ ట్రీట్మెంట్స్. ఎందుకంటే హార్మోన్ డిప్లీట్ అయినప్పుడు వాళ్ళకి మజిల్ గెయిన్ ఉండదు. సో స్టెరాయిడ్స్ కాకుండా బాడీలో ఉండే న్యాచురల్ హార్మోన్స్ని స్టిమ్యులేట్ చేయడానికి వీ హ్యావ్ వేరియస్ ట్రీట్మెంట్స్ రైట్ నౌ. పెప్టైడ్ ట్రీట్మెంట్స్ అని వచ్చాయి ఇప్పుడు మార్కెట్లో. సో ఈ పెప్టైడ్స్ వల్ల బాడీలో ఉన్న న్యాచురల్ హార్మోన్ యాక్సెస్ని మళ్ళీ మనం స్టిమ్యులేట్ చేస్తాం. రైట్. సో దానివల్ల ఈజీ గెయిన్స్, అంటే వాళ్ళకు 30sలో 25లో ఎట్లా గెయిన్ అవుతారో అట్లా గెయిన్ అయిపోతారు. అదర్వైజ్ నాట్ పాసిబుల్ ఫర్ హ్యూమన్ బాడీ టు రిపేర్ లైక్ 20 years మ్యాన్. ఓహో, రైట్. అంటే ఈ ప్రాసెస్ మనకి ఎన్నాళ్ళు పడుతుంది అంటారు మీ ఉద్దేశం? యూజువల్గా మనకు అంటే సైమిల్టేనియస్గా వాళ్ళ ట్రైనింగ్ హ్యాస్ టు బి పార్ట్ ఆఫ్ ద లైఫ్. నేను ఇంట్లో కూర్చొని పడుకుంటాను, నాకు జస్ట్ ఇంజెక్షన్స్తోని మజిల్స్ రానే కుదరదు. మజిల్ ఇంజురీ అవ్వాల్సిందే, ఇన్ఫ్లేమ్ అవ్వాల్సిందే, అది హీల్ అవ్వాలి. సో దట్స్ హౌ యూ గ్రో ఏ మజిల్. వితౌట్ స్కెల్టల్ మజిల్ ఈరోజు ఏజింగ్లో మీరు ఇఫ్ లుక్ ఎట్ ఎనీ వన్ హూ ఇస్ ఎట్, మీరు టాప్ హీరోస్ ఎవరిని తీసుకున్నాం హాలీవుడ్ అందరూ కూడా, బ్రాడ్ పిట్ కానీ 55-60s సల్మాన్ ఖాన్ తీసుకోండి, మజిల్ లేనిది వాళ్ళకి అది ఏజింగ్ ఫాస్ట్ వచ్చేసింది. నౌ ఇట్ ఈస్ ద రీజన్ స్కెల్టల్ మజిల్, టోటల్ మజిల్ కంపోజిషన్ తగ్గకుండా మెయింటైన్ చేయడం వన్ ఆఫ్ ద యాంటీ ఏజింగ్ ట్రీట్మెంట్ ఇప్పుడు. సో దానికి కొన్ని రకాల ట్రీట్మెంట్స్ కూడా వచ్చాయి ఇప్పుడు. ఫాలిస్టాటిన్ ట్రీట్మెంట్ అంటాం. బాడీలో న్యాచురల్గా మజిల్ గ్రోత్ని ఇన్హిబిట్ చేసే కొన్నిటిని మనం రివర్స్ చేసేస్తాం, దాన్ని తీసి మజిల్ సింథసిస్కి యూజ్ చేయడానికి ఈ ఫాలిస్టాటిన్ ట్రీట్మెంట్ అని ఇస్తాం. దీంతో ఏమైందంటే బాడీ న్యాచురల్గా మజిల్ సింథసైజ్ చేసుకుంటుంది, మినిమల్ స్టిమ్యులేషన్తో మ్యాక్సిమం అవుట్పుట్ వస్తుంది. ఇది న్యూ ట్రెండ్. సో దీనివల్ల జీన్ థెరపీ అంటుంది. మీ బాడీ విల్ అండర్స్టాండ్, ఓకే నేను మళ్ళీ ఐ హావ్ టు స్టార్ట్ పంపింగ్ ప్రోటీన్ మ్యానుఫ్యాక్చర్ చేసుకోవాలని సిగ్నలింగ్ ఇస్తుంది డిఎన్ఏకి. రైట్. ఎస్పెషల్లీ ఇప్పుడు పర్సన్ టు పర్సన్
ప్రతి మనిషి శరీరంలోనూ ఒక్కొక్క పార్ట్‌లో ఫ్యాట్ ఒక్కొక్క చోట మనకి డిపాజిట్ ఉంటూ ఉంటుంది. సో, సపోజ్ లైపోసెక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం మాట్లాడుకుంటే చాలా మందికి దాని మీద అవేర్‌నెస్ లేదు. లైపోసెక్షన్ అనగానే వాళ్ళు అమ్మో! ప్రాణం పోతుందన్న పాయింట్‌లోనే చాలామంది ఆలోచిస్తున్నారు. సో, నేను చాలామందిని ఎడ్యుకేట్ చేస్తున్నాను. బట్ సింగిల్‌గా మనం చెప్పడం అనేది వేరు. వాళ్ళకి అవసరం వచ్చినప్పుడు అబ్బా! అది అసలు పెద్ద విషయమే కాదు. ఏ పార్ట్ మనం రెడ్యూస్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ పార్ట్‌కే మైన్యూట్‌గా మనం అనెస్థీషియా ఇచ్చి కూడా రెడ్యూస్ చేయొచ్చు. పార్ట్ వైస్ చిన్న చిన్న పార్ట్ వైస్ కూడా మనం చేసుకుంటూ వెళ్ళొచ్చు అని. సో, చాలా మందికి ఉన్న డౌట్స్‌ని ఈరోజు మీతోటి కొన్ని క్లారిఫికేషన్ ఇప్పిద్దామనే ఉద్దేశం. రైట్. నిజానికి ఒక మనిషి టోటల్ బాడీలో శరీరంలో ఏ పార్ట్‌లో ఫ్యాట్ ఎక్కువున్నా సరే మనం తగ్గించుకునే అవకాశం ఉందా లైపోసక్షన్‌తో? జనరల్‌గా మనం లైపోసెక్షన్ చేసే ఏరియాస్ అరౌండ్ ద ట్రంక్, టమ్మీ చుట్టూ, ఆర్మ్స్, లెగ్స్. కాఫ్‌లో కూడా చేస్తాం బట్ వెరీ రేర్. ఫోర్ ఆర్మ్స్‌లో చేయము. మెన్‌లో యూజువల్‌గా బ్రెస్ట్ మీద చేస్తాం. ఉమెన్‌లో కూడా చేయొచ్చు మనం. ఫేస్‌లో కూడా డబుల్ చిన్ వరకు చేసుకోవచ్చు. కొంతమంది ఫేస్ లోవర్ పార్ట్‌లో కూడా చేస్తాం. బట్ ఇప్పుడు ఐడియల్ బిఎంఐలో లేకుండా అంటే మీ బాడీలో ఫ్యాట్ పర్సెంటేజ్ ఎంత ఉంటుంది, మెన్లో ఉమెన్లో వేరు వేరు ఉంది. మెన్లో 25% వరకు అలౌడ్, 20-25% ఇస్ నార్మల్. ఉమెన్లో అప్ టు 33% వరకు బాడీ ఫ్యాట్ పర్సెంటేజ్. వాళ్ళ బాడీ ఫ్యాట్ పర్సెంటేజ్ చాలా ఎక్కువ ఉన్నప్పుడు మనం లైపోసెక్షన్ని టూల్గా వాడాం. సో దాని బిఎంఐని మెజర్ తీసుకుంటాం. 30+ ఎక్కువ బిఎంఐ ఉన్న వాళ్ళకి జనరల్గా వీ అవాయిడ్ లైపోసెక్షన్. ఓవరాల్గా బాడీలో అంత ఫ్యాట్ ఉన్నప్పుడు మనం ఒక ఏరియాలో తీయడం వల్ల దానికి బెనిఫిట్ ఉండదు. కరెక్ట్. సో విల్ బ్రింగ్ దెమ్ బ్యాక్ టు దేర్ నార్మల్ బిఎంఐ. అప్పుడు ఏదైతే మిగులుతుందో స్టబన్ ఫ్యాట్, దాన్ని మనం లైపోసెక్షన్లో మనం అడ్రస్ చేసుకోవచ్చు. మనం ఈవెన్ హిప్ చేస్తారు కదా, హిప్ వేస్ట్ కూడా చేస్తారేమో కదా సార్. బట్ చెప్పేది మీరు ఇప్పుడు ఒక 60 kgs ఉండాల్సిన పర్సన్ 80 kgs ఉన్నారనుకోండి, నేను ఓన్లీ హిప్లో తీయడం వల్ల నాకు యూజ్ ఉంటుంది. రైట్. అట్లీస్ట్ విల్ బ్రింగ్ దెమ్ టు అట్లీస్ట్ 70, కొంత ఐడియల్ బాడీ వెయిట్ తీసుకొచ్చేసి అప్పుడు చేసినప్పుడు మినిమల్ స్టబన్ ఫ్యాట్నే తీయగలుగుతాం. వీ డోంట్ వాంట్ టు రిమూవ్ అన్నెసరీ ఫ్యాట్. రైట్. ఇట్స్ నాట్ సేఫ్. 10% బాడీ వెయిట్ కంటే మనం ఫ్యాట్ని తీసినప్పుడు అన్నెసరీగా బ్లడ్ లాస్ ఉంటుంది, కాంప్లికేషన్స్ ఉంటాయి. కాబట్టి ఇప్పుడు కరెంట్ ట్రెండ్స్లో మరి బ్రింగ్ డౌన్ ద వెయిట్ టు ద హెల్దీ బిఎంఐ, దెన్ డూ ద సర్జరీ. సో లైపోసెక్షన్కి ముందు ఖచ్చితంగా కొన్ని రకాల బ్లడ్ టెస్ట్లు ఖచ్చితంగా చేసుకోవాలి. ఉంటుంది. వాళ్ళ షుగర్స్ కంట్రోల్ ఉండాలి, గ్లూకోజ్ మెటబాలిజం హ్యాస్ టు బి నార్మల్, తర్వాత ఐడియల్ బిఎంఐ, ఇవన్నీ ఉన్నప్పుడే మనం లైపోసెక్షన్కి మనం కరెక్ట్ రిజల్ట్స్ వస్తుంది, సేఫ్టీ ఉంటుంది. మనం ఈ వైలేట్ అయినప్పుడు సేఫ్టీ కొంచెం రిస్క్ పెట్టినట్టు. ఇది ఒక ఎలెక్టివ్ ప్రొసీజర్ కాబట్టి జనరల్గా వీ డోంట్ రికమెండ్ ఎనీబడి విత్ మోర్ ఒబెసిటీ టు గో ఫర్ లైపోసెక్షన్ డైరెక్ట్లీ. ఈవెన్ షోల్డర్లో కూడా, ఐ మీన్ బ్యాక్లో కూడా మనకి ఎక్కడైతే దాని ఐ థింక్ లవ్ హ్యాండిల్ బ్రా రోల్స్ అంటారు, అక్కడ కూడా మనం లైపోసెక్షన్ చేసే అవకాశం ఉందని విన్నాను సార్. ప్రొసీజర్ వైజ్ ఎస్, టెక్నికల్లీ వీ కెన్ డూ. బట్ అదే చెప్పేది, మీరు ఓవరాల్గా కనుక వెయిట్ తగ్గించినప్పుడు చాలాసార్లు ఆ ఎక్సెస్ ఫ్యాట్ అనేది దానికదే వెళ్ళిపోతుంది. రైట్ రైట్, ఐ అండర్స్టాండ్. బాడీలో మీరు మీ బాడీ ఒక లెట్స్ సే ఒక మిసోమార్ఫ్ అనుకోండి, ఒక మిడ్ రేంజ్ బాడీ, అంటే హెవీ, కొంతమంది హెవీ బాడీస్ ఉంటాయి, చిన్న, కొంతమంది స్కెల్టన్ చిన్నగా ఉంటుంది. మీ బాడీలో ఫ్యాట్ మీరు ఎక్కువ క్యాలరీ స్టోర్ చేసుకోవడానికి కనుక ప్లేస్ లేకపోతే అది ఎక్కడ పడితే అక్కడ స్టోర్ చేసుకుంటాం. సో అప్పుడు మీకు బ్రారోల్స్ వస్తాయి, లేదంటే థైస్ హ్యాంగ్ అవుట్ అయిపోతాయి ఎవ్రీవేర్. సో ఒక్కసారి కనుక వాళ్ళది మళ్ళీ మనం రైట్ స్టేట్ ఆఫ్ మనం బిఎంఐలో పెట్టినప్పుడు ఆటోమేటిక్గా ఫ్యాట్ అంతా మళ్ళీ రీఅబ్జార్బ్ అయిపోతుంది సిస్టమ్కి, ఎనర్జీగా తీసేసుకుంటుంది బాడీ, ఆక్సిడైజ్ చేసుకుంటుంది. అపార్ట్ ఫ్రమ్ దిస్ యాక్చువల్లీ విమెన్ పాయింట్ ఆఫ్ వ్యూలో లైపోసెక్షన్స్లో ప్రత్యేకమైనటువంటి డిఫరెన్సెస్ ఏమైనా ఉంటాయండి? యాక్చువల్లీ ఫ్యాట్ డిపాజిషన్ డిఫరెన్స్ మెన్లో యూజువల్గా మేల్ ప్యాటర్న్ అంటే వాళ్ళకి అరౌండ్ ద ట్రంక్ ఉంటుంది ఫ్యాట్. ఉమెన్కి వచ్చేసరికి పెల్విస్లో ఎక్కువ డిపాజిట్, గైనకాయిడ్ ప్యాటర్న్. కరెక్ట్. సో అది డిపాజిషన్ ఆఫ్ ఫ్యాట్ అనేది బోత్ జెండర్స్లో యూజువల్ డిఫరెన్స్ ఉంటుంది. కొంతమందిలో జెనెటికల్గా ఇట్ ఈస్ రివర్స్. మెన్లో వీ స్టార్టెడ్ సీయింగ్ డిపాజిషన్ ఇన్ ద లోవర్ సైడ్ ఆఫ్ లేట్, ఈస్ట్రోజన్ పెరిగి కొంతమంది జెనెటికల్గా దే లుక్ మోర్ ఫెమినైన్, అట్లా ఉన్నది చూసాం. అట్లా కూడా ట్రెండ్స్ ఉంటాయి. బట్ ఇన్ జనరల్ 90%లో అరౌండ్ ద బెల్లీ మెన్కు ఉంటుంది, బిలో ద బెల్లీ ఉమెన్కు ఉంటుంది. ఇప్పటివరకు మనం ఏంటంటే ఒబేస్గా ఉన్న వాళ్ళు లైపోసెక్షన్ తోటి మనం సన్నబడ్డం దాని గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఒక పర్టికులర్ ప్లేస్లో ఎస్పెషలీ ఫేస్లో 40s తర్వాత చాలా వరకు ఫ్యాట్ తగ్గిపోయిన తర్వాత నేను చాలా చోట్ల విన్నాను ఏంటంటే ఫ్యాట్ తన బాడీలోంచి తీసి ఫేస్లో ఇంజెక్ట్ చేయడం అనేది. సో దీని గురించి నాట్ ఓన్లీ ఫేస్, ఇంకెక్కడెక్కడ మనం ఇంజెక్ట్ చేసే అవకాశం ఉంటుంది, ఎలా చేస్తారు, విచ్ ఈస్ ద సేఫర్ వే అంటే ఏం చెప్తారు? సో ఫ్యాట్కి వచ్చేసరికి ఫస్ట్ ఎందుకు ఫ్యాట్ని చూస్ చేస్తాం అనేది మనకు యూ హావ్ టు నో ద రీజన్. బాడీలో హైయెస్ట్ స్టెమ్ సెల్స్ అంటాం, అంటే బాడీని రీజనరేట్ చేయడానికి వచ్చే
ఉండే సెల్స్ని స్టెమ్ సెల్స్ అంటాం. అది మనకు దొరికేది బోన్ మ్యారోలో, తర్వాత ఫ్యాట్లో హైయెస్ట్ ఉంటాయి. మనం ఫ్యాట్ హోల్డ్ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ స్టెమ్ సెల్స్. ఓహో. రిజర్వేషన్కి అంటే మనం ఆల్రెడీ ఏదైతే లాస్ అయిన సబ్స్టెన్స్ ఉందో అది బాడీ అక్కడ మళ్ళీ తయారు చేసుకుంటుంది. సో ఈ ఫ్యాట్ని మనం స్ట్రక్చర్గా వాడతాం. ఇప్పుడున్న రీసెంట్గా వచ్చిన టెక్నాలజీలో SVF అనే టెక్నాలజీ వచ్చింది. ఫ్యాట్ నుంచి మళ్ళీ స్టెమ్ సెల్స్ తయారు చేసుకుంటాం. ఫస్ట్ ఇంతకుముందు ఫ్యాట్ ఇచ్చేవాళ్ళం డైరెక్ట్గా. ఫ్యాట్ నుంచి మనం వీఆర్ హార్వెస్టింగ్ స్టెమ్ సెల్స్ అండ్ ఇంజెక్టింగ్ ఇట్ సో దట్ బాడీ వాల్యూమ్తో పాటు మళ్ళీ కంప్లీట్గా స్కిన్ హెల్దీ అవ్వడము, యంగ్ అవ్వడము, తర్వాత వాళ్ళకి లాస్ అయిన కొలాజన్ మళ్ళీ రీగ్రో అవ్వడము, ఇలాంటి చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఫేస్లో వచ్చేసరికి దాని వీ కెన్ ఇంజెక్ట్ ఇంటూ బ్రెస్ట్లో ఇంజెక్ట్ చేసుకోవచ్చు దాన్ని. తర్వాత కొంతమందికి బట్లో ఇంజెక్ట్ చేసుకుంటారు, బ్రెజిలియన్ బట్ లిఫ్ట్ అంటారు. ఇండియాలో లేదు, బట్ యూఎస్లో, లాటిన్ అమెరికాలో చాలా ఎక్కువ ఉంటుంది ట్రెండ్ ఇది. సో ఎనీవేర్ ఫ్యాట్ని మనం ఎక్కడి నుంచి ఎక్కడైనా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. సో వీ డోంట్ యూస్ మనం ఫ్యాట్ని ఒక యూజ్లెస్ అనుకునే నుంచి చాలా యూస్ఫుల్ అనే కాన్సెప్ట్కి వచ్చాం. ఇప్పుడు వేస్టేజ్ అని అనుకునేది కూడా ఇప్పుడు ఎక్స్ట్రీమ్లీ యూస్ఫుల్. అండ్ స్టెమ్ సెల్స్ మనం లిటరల్గా కొన్ని రకాల క్యాన్సర్స్, అల్సర్స్కి మనం ఫ్యాట్ గ్రాఫ్టింగ్తో హీల్ చేయగలుగుతాం. ఇప్పుడు ఈవెన్ హెయిర్ లాస్ కూడా మనం ఈ SVF ఇందాక చెప్పినట్టు స్టెమ్ సెల్స్ వాడుతున్నాం. ఫ్యాట్ నుంచి వచ్చే స్టెమ్ సెల్స్ని హెయిర్ రీగ్రోత్ అవుతుంది అంతా. సో బికాజ్ అన్ని చోట్ల వర్క్ చేస్తుంది. ఇది హెయిర్ని స్టిమ్యులేట్ చేస్తుంది, స్కిన్ని స్టిమ్యులేట్ చేస్తుంది, ప్రతి ఏరియాలో స్టిమ్యులేషన్కి యూజ్ అవుతుంది అది. సో వీఆర్ నాట్ డిస్కార్డింగ్ జస్ట్ లైక్ దట్. రైట్. వాళ్ళకి కనుక ఇది 40+ వాళ్ళకి కనుక చేసినప్పుడు ఆ ఫ్యాట్ని ఎక్కడ వీలైతే అక్కడ మనం ఇంజెక్ట్ చేసుకోవచ్చు. సో దట్ వాళ్ళకి ఫ్యాట్ లాస్ అనే ఫీలింగ్ ఉంటుంది, ప్లస్ వేరే ఏరియాలో అంతా రిజనరేట్ అయిపోతుంది, ఫిల్లర్స్ అవసరం లేకుండా. అదే అంటున్నాను. ఇప్పుడు ఫిల్లర్స్ తీసుకుని వాళ్ళు విసిగొచ్చేసిన తర్వాత ప్రతి సంవత్సరం ఏం చేస్తాం ఇలాగా అనుకుని వన్స్ ఫర్ ఆల్ మనం ఫ్యాట్ ఇంజెక్ట్ చేసుకుందాం అని అనుకున్నప్పుడు జనరల్గా సపోజ్ ఫేస్లోనే మనం ఇంజెక్ట్ చేసుకోవాలి ఫ్యాట్ అని అంటే ఎక్కడి నుంచి తీసే అవకాశం ఉంటుంది ఫ్యాట్? అన్వాంటెడ్ ఏరియాస్ ఫస్ట్. ఆల్రెడీ ఫ్లాంక్స్లో, అబ్డమెన్లో అన్వాంటెడ్ ఫ్యాట్ ఉంటే మనం అన్వాంటెడ్ ఫ్యాట్ని ప్రిఫర్ చేస్తాం. లేదంటే లేటరల్ థైస్లో జనరల్గా ఉమెన్ అన్నప్పుడు థైస్లో కొంచెం ఎక్సెస్ ఫ్యాట్ ఉంటుంది. మరీ లీన్గా ఉండి మనం ఫ్యాట్ హార్వెస్ట్ చేయలేని పరిస్థితి ఉంటే తప్ప జనరల్గా మనం మినిమల్ ఫ్యాట్ మనం ఎంత ఒక 30 cc 20 cc సరిపోతుంది. అంత ఫ్యాట్ మనం ఎక్కడి నుంచి తీసేయచ్చు. రైట్. ఈజీలీ అవైలబుల్ ఉంటుంది. యంగ్లో ప్రిఫర్ చేయమేది, ఎందుకంటే రిజనరేషన్ అవసరం లేదు వాళ్ళకి, ఆల్రెడీ స్కిన్ టైట్ ఉంటుంది. వాళ్ళకి ఒక 1 to 2 ml ఫిల్లర్తో అయిపోయే వర్క్కి మనం ఫ్యాట్ని తీసి చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి జనరల్గా వాళ్ళకి ప్రిఫర్ చేయం. కానీ 40+ వాళ్ళు ఆల్రెడీ లైపోసెక్షన్ చేయించుకుంటున్నారు, అలాంటప్పుడు ఖచ్చితంగా దే షుడ్ థింక్ ఆఫ్ రిజనరేటింగ్ ద ఫేస్. రైట్. వాల్యూమ్ లాస్ ఉంటే మాత్రం. ఇప్పుడు మీకంటే లక్కీగా మీకు యూ హ్యావ్ అ గుడ్ చీక్స్, మీకు వాల్యూమ్ లాస్ లేదు. చాలా మందికి మిడ్ 40s, ఎర్లీ 40sలో దే లూజ్ వాల్యూమ్. కరెక్ట్. సో వాళ్ళందరికీ కూడా మనం ఫ్యాట్ ఇంజెక్ట్ చేయాల్సి వస్తుంది. సపోజ్ ఇప్పుడు ఫిల్లర్ మీరు ఇంజెక్ట్ చేసేటప్పుడు ఈవెన్గా వస్తుందా లేదా, లేదంటే ఎక్కడైనా అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి, ఇవన్నీ మీకు తెలుస్తుంది. వెన్ యూ ఆర్ ఇంజెక్టింగ్ బై దట్ టైమ్ ఓన్లీ యూ విల్ గెట్ ఎగ్జాక్ట్ పిక్చర్. అలాగే మనం ఫ్యాట్ ఇంజెక్ట్ చేసేటప్పుడు కూడా మనకు అలా తెలుస్తుందా సార్? చేస్తాము, బట్ ఫ్యాట్లో ఏమైందంటే బాడీ కొంత అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి ఒక 30% ఎక్సెస్ ఇస్తాం. ఒక 1 week డౌన్ టైం ఉంటుంది. ఓకే. అంటే కొంచెం ఫేస్ వాళ్ళని ఉంటుంది, ఎందుకంటే బాడీ అబ్జర్వ్ చేసుకుంటుంది, మనకు ముందు తెలుస్తుంది కాబట్టి. మనకు రిక్వైర్మెంట్ ఒక 5 ml ఉంటే మనం ఒక 8 ml ఇస్తాం. సో దట్ మనకు అబ్జర్వ్ అయ్యి మనకు కావాల్సిందే మిగులుతుందని. ఓకే. ఓకే. ఎంత అబ్జర్వ్ అవుతుంది, ఎంత ఫాస్ట్గా అబ్జర్వ్ అయిందని మాత్రం మనం కంట్రోల్ చేసే మెథడ్స్ ఇంకా రాలేదు. బట్ ఈ SVF వాడి దాని కొన్నిసార్లు PRP కాంబినేషన్ వాడినప్పుడు ఈ ఫ్యాట్ సర్వైవల్ రేట్స్ చాలా ఇంప్రూవ్ అయ్యాయి ఇప్పుడు ఓల్డ్ టెక్నిక్స్కి ఇప్పటికి. రైట్. సో మనకు ముందులో మనం 100% వేసినప్పుడు 30% మిగిలేదు, ఇప్పుడు ఆల్మోస్ట్ 70 to 80% సేవ్ చేయగలుగుతున్నాం. సో దట్ మనకి ఎంత అవసరమో అంతే ఆర్ కొంచెం ఎక్కువ ఇవ్వాలి సరిపోతుంది ఇప్పుడున్న కరెంట్ టెక్నాలజీతో. రైట్. ఇప్పుడు మీరు ఇందాక ఏదైతే విధానాలు మీరు ఇంకా హెల్దీగా ఉండడానికి, లేకపోతే ఇంకా యంగ్గా ఉండడానికి అయితే పద్ధతులు పాటిస్తున్నారో, ఇవన్నీ మనకి పైకి మాత్రమే కనిపించేటుంటాయి, లేకపోతే ఇంటర్నల్ హెల్త్ని కూడా సెట్ చేసే అవకాశం ఉంటుందా?